శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము జ్ఞానశక్తి గురించిన విశేషాలను తెలుసుకున్నాం కదా. ఈ భాగంలో మనము విశ్వశక్తి ప్లస్ జ్ఞానశక్తి ఈక్వల్స్ టు ఇచ్ఛాశక్తి అన్నమాట. సో ఇక్కడ ఇచ్ఛాశక్తి అనగానే మనకు ఇచ్ఛ అంటే కోరికలు అనే విషయం మనకు అందరికీ తెలుసు. నిజమే, మనకు ఉండేటువంటి కోరికలను నెరవేర్చుకోవడం అనేది కాదు అన్నమాట. సో ఇక్కడ శరీరానికి సంబంధించినంత వరకు మాత్రమే అది మనకు కావాల్సినటువంటి కోరికలను నెరవేర్చుకోవడం అవుతుంది అన్నమాట. సో ఈ శరీరాన్ని దాటి మిగిలిన 4 స్థితులు ఉన్నాయి కదండి. సో ఈ 4 స్థితులలో అదే ఇచ్ఛాశక్తి ఏ విధంగా మారుతుంది అనేసి అంటే, మనము శరీరంలో ఉండేటువంటి రోగాలను తగ్గించుకోవాలంటే ప్రాణశక్తి ప్లస్ విశ్వశక్తి చాలు అన్నమాట. మరి ఇతరులకు ఉండేటువంటి రోగాలను తగ్గించాలి అనేసి అంటే అది మనము కోరుకోవలసి ఉంటుందన్నమాట. అంటే మనము ఇతరులకు ఆ రోగం తగ్గాలి అని, వాళ్ళకి ఏదన్నా మంచి జరగాలి అని అనుకోని కానీ, లేకపోతే ఏదన్నా మనం అనుకొని చేయడం అనేది కోరికనే అవుతుందన్నమాట. ఇక్కడ అందరూ అనుకోవచ్చు, మేము ఏ స్వార్థము లేకుండా ఇతరులకు సహాయం చేస్తున్నాం కదా అనేసి అని. నిజమే, మీరు ఇతరులకు సహాయం చేస్తున్నారు, కానీ మీకు తెలియకుండా ఆ సహాయం అనేది ఒక కోరిక అనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారనమాట. ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, ఇప్పుడు మీరు వాళ్ళకి రోగం తగ్గాలనో, లేకపోతే వాళ్ళు అనుకునేది గాలి అనేసి అని బలంగా కోరుకుంటూనే ఉంటారు కదండి, అనుకుంటూ ఉంటారు కదండి, ఆలోచిస్తారు కదండి. మరి ఇవంతా కూడాను బుద్ధికి సంబంధించినదే కదా. అక్కడ మీరు అనుకోవడం అనేది బుద్ధికి సంబంధించినటువంటి విషయం అవ్వడం వలన ఇచ్ఛ అనేది కోరికనే అవుతుందన్నమాట. సో మీరు సహాయం చేస్తున్నాము అని అనుకున్నా కూడాను అక్కడ మీరు కోరికపూర్వకంగానే దానిని చేస్తున్నట్లే లెక్క అన్నమాట. అంతేకాకుండా సహాయం చేసినప్పుడు తిరిగి మనకు అవసరమైనప్పుడు వాళ్ళు సహాయం చేయడం అనేదో, లేకపోతే మనకు హెల్ప్ అనేది ఇవ్వడము జరుగుతూ ఉంటుంది కదా. సో ఎప్పుడూ కూడాను మనము ఇతరులకు సహాయం చేసినా, అది సేవాపరంగా చేసినా కూడాను మనకు తిరిగి కోరిక అనేది మాత్రమే ఉంటుంది. సేవలో కూడాను కోరిక ఉంటుందా అనేసి అంటే, నిస్వార్థంగా చేసినప్పుడు, ప్రేమపూర్వకంగా చేసినప్పుడు మాత్రమే కోరిక అనేది ఉండదన్నమాట. నేను పోయి అక్కడ సేవ చేశాను, నేను పోయి ఇక్కడ సేవ చేశాను అని చెప్పుకుంటూ ఉన్నాము అనేసి అంటే, అది చెప్పుకోవడం ద్వారా వాళ్ళు నేను చేసిన మంచిని చెప్తున్నాను అనే ఉద్దేశంతోనే చెప్పడం అన్నమాట. సో ఈ విధంగా మనకు తెలియకుండానే మనం చేసే వాటన్నింటిలో కూడాను కోరిక అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ కోరిక అని చెప్పడం వరకే నేను ఇది చెప్పడానికి కారణం. ఇచ్ఛాశక్తిలో మనకి ఏమవుతుంది అనేసి అంటే, మనము మన కోరికలను నెరవేర్చుకునేటువంటి శక్తిని సంపాదించుకుంటూ పోతామన్నమాట. అది ఇతరుల కోసమైనా మన కోసమైనా కూడాను, అంటే అది ఇతరులకు కావలసినవి ఇవ్వడానికైనా, మనము కావలసినవి పొందడానికైనా కూడా అని అర్థం అన్నమాట. సో ఈ విషయం చెప్పడం కోసమే ఇంతకు ముందు అంత చెప్పడానికి కారణమైంది. అంటే మనకు కావలసినటువంటి అవసరాలను, లేకపోతే అతి ముఖ్యమైనటువంటి పనులను తీర్చుకోవడానికో, నెరవేర్చుకోవడానికో మనము చేస్తూ ఉంటాం అన్నమాట. సో ధ్యానం ద్వారా మనం సంకల్పం పెడుతూ ఉంటాం, ఒక పిరమిడ్ రావాలని, లేకపోతే ఎదుటి మనిషికి సహాయం అవ్వాలని, ఆరోగ్యం బాగా అవ్వాలని, ఇలా రకరకాలుగా ధ్యానాలు చేయడం అనేది కూడా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాని తనకు తానుగా ఎదగాలి అని సంకల్పించుకొని కూర్చోవడం కూడాను కోరికనే అవుతుంది. ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, కామి కాక మోక్షకామి కాడు అనేది మీరు వినే ఉంటారు. సో అన్నమాచార్య ఒక పాటలో కానీ, ఒక సూక్తిగా కానీ చెప్పినా కూడాను ఇది నిజమండి. కామిగాక మోక్షగామి కాడు. మనము మోక్షం పొందాలి అనే కోరిక కూడా ఒక కోరిక అనేసి అని చెప్పబడిందనమాట. అంతేకాకుండా నేను రీసెంట్గా టూర్కి వెళ్ళాను, మహావతార్ బాబాజీ కేవ్స్కి, గుహ దగ్గరికి అనమాట. అక్కడ ఒక చోట ఒక స్థలంలో గాంధీ గారిది ఆశ్రమం ఉన్నది.
సో, ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కోట్ అనేది నేను చూసాను. ఒక వాక్యం. ఏమి అనేసంటే, "మోక్షం పొందాలి అనే కోరికను కూడా కోరిక లేకుండా చెయ్యి నాకు" అనేసి అని ప్రార్థించడం అనేది ఉందన్నమాట. అంటే మోక్షం కావాలి అనుకోవడం కోరిక అయితే, మోక్షం కావాలి, వద్దు అనే కోరిక కూడా లేనంతగా నేను స్థితిని పొందాలి అనేసి అన్నమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో, అంతేకాకుండా ఇక్కడ కోరిక, ఇచ్చ అని చెప్పడానికి కూడా ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే చెప్తున్నాననమాట. సో, ఈ విధంగా మనము ప్రతి ఒక్కటి కూడాను ముందుకు పోవాలి, ఎదగాలి, నేను పొందాలి అనుకోవడం కూడా కోరికే అవుతుంది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ నాదే చెప్తాను. నాకు నేను మెడిటేషన్‌కి కూర్చోగానే నాకు విజన్ ఉండదు, వాయిస్ ఉండదు. కానీ నాకు థాట్ పరంగా, ఆలోచనల పరంగా అన్నింటినీ నేను పొందుతూ ఉంటాను. అది లోపల నుంచి కానీ, బయట నుంచి కానీ నేను జ్ఞానాన్ని పొందుతూ ఉంటాననమాట. ఆ క్షణమే తెలుసుకోలేకపోయినా గూడా ఖచ్చితంగా అయితే నేను ఏమి నేర్చుకున్నాను, ఏం తెలుసుకున్నాను, ఏం పొందాననే విషయం అయితే నాకు అర్థమవుతుంది తర్వాతైనా కూడాను. సో, అందరూ కూడాను నాకు విజన్ కనిపిస్తా ఉంది. అలా చూసాము, ఇలా చూసాము, అది విన్నాము, ఇది విన్నాము అని చెప్పినప్పుడు మొదట్లో నాకు కూడా అలా జరగాలి, అలా చూడాలి అన్న కోరిక ఉండిందనమాట. ఎన్నిసార్లు ప్రశ్న వేసినా నాకు ఒకటే సమాధానం వచ్చేది. అలా చూస్తూ ఉన్నావు అనేసంటే నువ్వు ప్రాపంచికాన్ని వదిలేస్తావు అనేసి అని సమాధానం వచ్చేదనమాట. ఇదేంటి ఇలా వస్తుంది, ఎప్పుడు కూడా ఎన్నిసార్లు అడిగినా ఇదే సమాధానం వస్తుంది. మళ్ళీ తొ నేను అలాంటి సమాధానం వస్తుంది అనేసి నేను ఆలోచిస్తూ చాలా రోజులు గడిపానే కానీ, ఆ సమాధానాన్ని అర్థం చేసుకోవాలన్న ఆలోచనని నేను చేయలేకపోయినాననమాట. చేసుండింటే ఫస్ట్ టైమ్ నాకు అర్థమైపోయిండేది. అన్ని సార్లు నేను ప్రశ్న వేసుకొని ఉండేదాన్ని కాదనమాట. అంటే దానిలో ఉండేటువంటి జ్ఞానాన్ని పొందాలన్న జ్ఞానశక్తి నాకు లేకపోవడం వల్లనే అది జరిగింది. అక్కడ అలా చెప్పడానికి కారణం ఏమి అనేసంటే, ఎప్పుడైతే ధ్యాన స్థితిని పొందిన తర్వాత 24 గంటలు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, అలా చూస్తూ ఉన్నప్పుడు మనం భౌతిక ప్రపంచంలో కానీ, కళ్ళు తెరవాలని కానీ ఎలా అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుందండి? ఈ కంటికి భూమే ఒక అద్భుతము. ప్రతిదీ కూడా ఒక అద్భుతము. అలా తెలుసుకున్న తర్వాత ఇన్ని అద్భుతాలు కళ్ళు మూసుకొని చూస్తున్నప్పుడు వాటి శక్తిని కానీ, వాటిలో ఉండేటువంటి రంగులు కానీ, శక్తి అద్భుతంగా ఏ విధంగా చెలుస్తున్నది, ఏమేం జరుగుతున్నది అని చూస్తూ ఉన్నప్పుడు కళ్ళు తెరవాలి అన్న ఆలోచన మనకు ఉండదు కదండీ! సో, ఆటోమేటిక్‌గా భౌతిక ప్రపంచం కానీ, ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది కదా! సో, అదే అనమాట వాళ్ళు అప్పుడు చెప్పడానికి కారణమైంది. నాకు కూడా అందుకనే అర్థమైన తర్వాత వదిలివేయడం అనేది జరిగిందనమాట. అంటే నాకు కూడా ఈ ఇచ్చ అనేది ఉన్నది. ఇచ్ఛాశక్తి కాదు, ఇచ్చ. సో, ఈ కోరిక ఉండడం అనేది జరిగిందనమాట. సో, ఎప్పుడైతే నేను జ్ఞానశక్తి అనేది పొందబడుతున్నానో, ఆ తర్వాత నుంచి ప్రతిదీ కూడాను నేను దానిలో ఉండేటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని మూలం వరకు చేరడానికి కూడా అవకాశం వచ్చిందనమాట. సో, 2013 చివరి వరకు నేను చదవడము, లేకపోతే పొందడము అంతా చేసే కానీ అర్థం చేసుకోవడం అనేది ఒక 60% అనే చెప్పాలి. 2014 జనవరి మొదలుకొని నాకింకా జ్ఞానం అనేదంతా కూడాను ఇంటికి రావడం, లేకపోతే నాకు నేనుగా తెలుసుకోవడమే జరిగిందనమాట. తర్వాత నేను ఎక్కడికి బయటకనేది వెళ్ళలేదు. నేను ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చొని నేను సాధనలు చేసుకునేదాన్ని, సాధన చేసేదాన్ని అనమాట. సో, ఇప్పుడు ఇచ్చ అనేటువంటివి మనము కోరికలు తీర్చుకోవడానికి కూడాను ధ్యాన శక్తిని ఉపయోగిస్తున్నామన్నమాట. మనము ఆల్రెడీ మనసు గురించి చెప్పుకున్నప్పుడు మనము ఒకరికి హీలింగ్ అనేది, లేకపోతే దూరంగా ఉండేటువంటి వాళ్ళకి రోగాలు తగ్గించడం అనేది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందన్న విషయాన్ని మనము చెప్పుకున్నామన్నమాట. సో, అంటే మనమంతా కూడాను మనము బుద్ధిలో ఉండేటువంటి శరీరము ద్వారా, మనసులో ఉండేటువంటి మనోమయ శరీరం ద్వారా వాళ్ళకి తగ్గాలి అన్న ఆలోచనని, తర్వాత తగ్గడానికి కావలసినటువంటి శక్తిని మనము రెండింటిని పంపిస్తామని 21 శరీరాలలో గురించి చెప్పుకున్నప్పుడు బుద్ధి శరీరము, మనసు శరీరాలలో మనకి 2 ఉపయోగపడతాయి అనేసి మనము చెప్పుకున్నామన్నమాట. సో, ఈ విధంగా మనము ఇచ్చని, కోరికని
తీర్చుకోవడం. అంటే వాళ్ళకి తగ్గాలనేది కూడా కోరికే అని చెప్పుకున్నాం కదా! సో, మనము ఆ కోరికని ఇచ్చని పంపించాము. మనకు ఇంకా శక్తి ఉంది అనేసంటే, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా శక్తి ఉన్నప్పుడు, శక్తిని కూడా పంపిస్తామనమాట. అంటే రెండింటిని కూడా మనకు పంపించే శక్తి ఉన్నప్పుడు, మనం రెండింటిని పంపించవచ్చు. లేదు అనేసంటే, ఇచ్చ నెరవేరాలి అనేసిని మనం ధ్యానం చేయడం ద్వారా వాళ్ళ కోరికని కానీ, లేకపోతే వాళ్ళు తీసుకునే శక్తి ద్వారానే వాళ్ళకు తగ్గడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనం భౌతిక ప్రపంచానికి సంబంధించి కానీ, ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించినటువంటి శక్తులను కానీ, ఎదుగుదలను కానీ పొందాలి అనే కోరిక ఉన్నప్పుడు కూడాను, మనము సహాయం చేసుకోవచ్చు. ఇతరులకు సహాయం చేయవచ్చుననమాట. సో, ఇది తెలిసిన తర్వాత అయితే ఇతరుల కోసం మనం ఏమి చెయ్యొద్దా అనేసంటే చేయవచ్చును. ఎందుకు అనేసంటే మనకు ఎక్కువైన దానిని పంచడం ద్వారా, ఇవ్వాలనే కోరికతో కాదు, పంచాలి. నా దగ్గర ఉన్నది అని పంచబడడం అనేది జరుగుతుందన్నమాట. సో, ఇవ్వడానికి, పంచడానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తాను. అందరికీ తెలిసిన కథనే ఇది. కాకపోతే మళ్ళీ ఇక్కడ ఇది అవసరం కాబట్టి చెప్తున్నాను. ఒకసారి కృష్ణుడి దగ్గరికి ధర్మరాజు వస్తారనమాట. ధర్మరాజు, నేను అందరికీను దానం చేస్తున్నాను కాబట్టి నేను కర్ణుడి కంటే గొప్పవాణ్ణి కదా అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు కృష్ణుడికి తెలుసు ఎవరు గొప్ప దానం చేసే గుణం ఉన్నది అనేసి. అది తీరి చెప్పినప్పుడు అర్థం కాదనమాట. అంటే మాటలతో చెప్పినప్పుడు అర్థం కాదు కాబట్టి ధర్మరాజు దగ్గర ప్రాక్టికల్గా నిరూపించాలని చెప్పి ధర్మరాజును తీసుకొని కర్ణుడి దగ్గరికి పోతాడనమాట. సో, ఈ విషయాలన్నీ ఏమీ తెలియకనే కర్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు అంటే ధర్మరాజుకి ఒక బంగారు కొండ, కర్ణుడికి ఒక బంగారు కొండ ఇస్తాడనమాట. ఇచ్చింది నువ్వు ఎవరైతే రేపు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం లోపల ఈ కొండనంతా కూడాను దానం చేసేస్తారో వాళ్ళే గొప్ప దానగుణం కలిగినటువంటి వాళ్ళు అని చెప్తాడనమాట. సరే, ఇంకా ధర్మరాజు ఆ రోజు అందరికీ ప్రకటన చేస్తారు. రేపు దానం ఇవ్వబడుతుంది, అందరూ వచ్చి తీసుకోవాలి అనేసి ప్రకటన చేసినప్పుడు అందరూ ధర్మరాజు దగ్గరికి చాలామంది వస్తారనమాట. వచ్చిన తర్వాత ధర్మరాజు ఆ కొండని కొట్టి పీసెస్గా అందరికీ పంచుతూ ఉంటాడనమాట. సరే, సూర్యోదయం అయింది, పంచడం మొదలు పెట్టాడు. సూర్యాస్తమయం అయింది, కాలు భాగం కొండ కూడా అయిండదనమాట. ఈ లోపల కర్ణుడి దగ్గరికి వస్తారనమాట. చూసేటప్పటికి అక్కడ ఏమీ ఉండదు. ఏమి అనేసి అది అర్థం కాదనమాట ధర్మరాజు దగ్గరికి. ఏమి అంటే దానగుణము అనేసి నీ దగ్గర ఉండేది పంచమని చెప్పినాము, అంతేకాని కొద్ది కొద్దిగా పంచడం వల్ల నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడాను కొంతవరకే పంచగలిగినాం. కర్ణుడు తన దగ్గరికి వచ్చినటువంటి ఒక వ్యక్తికే మొత్తము ఇచ్చేశాడనమాట కొండ. పంచడం అంటే తన దగ్గర ఉన్నది అంతా కూడాను ఇచ్చేయడం అనమాట. అంతేకాని తన దగ్గర పెట్టుకుంటూ కొంచెం ఇవ్వడము, లేకపోతే ఇవ్వడమే సేవ అనుకోవడము, ఇటువంటి భావనలు అనేటివి ఉండకూడదనమాట. అక్కడ మనకి చెప్పకనే అర్థమైంది కదండి, ధర్మరాజు కంటే కూడాను కర్ణుడు గొప్ప దానగుణం కలిగినటువంటి వాడనేసి. సో, పంచడానికి, ఇవ్వడానికి ఇదే అన్నమాట తేడా. సో, ఎప్పుడైతే నువ్వు పంచుతావో అప్పుడే నీకు పెంచబడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇస్తావో, నువ్వు ఎంత ఇచ్చావో అంత మాత్రమే నువ్వు పొందుతావన్నమాట. సో, 12 గంటల సమయంలో ధర్మరాజు అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో కొంచెం ఇస్తూ వచ్చాడు. కానీ అక్కడ అందరికీ ఇవ్వమని కానీ మిగిలిన కండిషన్స్ ఏమీ పెట్టలేదు. పంచడం అనేది మాత్రమే కండిషన్ అనమాట, ఇవ్వడం కాదు, పంచడం. సో, అది ఇవ్వమనలేదు కదా, ఆయన పంచమనలేదు కదా అనేసి రెండింటికి అర్థం నీ దగ్గర ఉన్నది ఇచ్చేయమని, అంతే అన్నమాట. అది పంచడమా లేకపోతే ఇవ్వడమా అనేది కాదు. సో, మనము ఒక గుణాన్ని కలిగి ఉన్నాము అనేసి ఆ కంప్లీట్గా దానికి మనం ఎంతవరకు న్యాయం చేయగలము అనేది కూడా మనము ఆలోచించాలి. మనం కొంచెంగా ఇవ్వడం వలన మనం కొంచెమే పొందుతున్నామన్నమాట. అందుకనేసే ఎక్కువ ఎదుగుదల కానీ తొందరగా ఎదగకపోవడానికి కూడా కారణము అదే అన్నమాట.
అంతేకాకుండా మరి మనము అంతా ఇచ్చేసినాము అనేసంటే మనం ఖాళీ అయ్యింది అనేసి అని అనుకుంటాం కానీ కాదండి. మనము జ్ఞానము, అనుభవ జ్ఞానం ద్వారా మనము మూడింటిని పొందుతాం. అంటే మనం పొందినటువంటి జ్ఞానం అనేది మనలో ఎప్పటికీ కూడా నిక్షిప్తమయ్యే ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా మనకెప్పటికీ కూడాను అది తెలుసు. ఏ విధంగా అయితే పంచాలో తెలిసినప్పుడు ఎంత వస్తే ఏమండి? పంచేదనేది వచ్చేసిన తర్వాత. సో, అందుకనే పంచితే పెంచబడును అని యేసుక్రీస్తు ఆ ప్రభువు చెప్పడానికి కూడా కారణం అదే అన్నమాట. నాకు తెలిసినది కొంచెం కొంచెం ఇస్తూ పోతే కొంచెం కొంచెమే నువ్వు పెరుగుతూ పోతావన్నమాట. సో, ఉన్నదంతా ఇవ్వడానికి కానీ, ఇచ్చేయడానికి కానీ ప్రయత్నించాలి. అప్పుడే మనకి పెంచబడుతూ ఉంటుంది. సో, ఇచ్ఛాశక్తి అనేది మనకు ఎప్పుడు పెరుగుతుంది అనేసంటే, మనకి కోరికలన్నీ కూడాను ఈ విధంగా కొద్ది కొద్దిగా తీర్చుకోవడం కాదు. ఇక్కడ ఇచ్ఛాశక్తి ఎందుకు పెరుగుతుందన్నాను అనేసంటే, మనకు భౌతిక ప్రపంచానికి, భౌతిక శరీరానికి కావలసినటువంటివి అన్నీ కూడాను తీర్చుకుంటూ ఉంటే ఎంతసేపు అయినా కూడాను ఆధ్యాత్మికంగా కానీ, ఆత్మపరంగా కానీ ఎదగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు నా రోగం తగ్గించుకోవడానికి నేను కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాను. నిజమే, తలనొప్పికి ధ్యానం చేశామనుకున్నాం. సో, తలనొప్పి తగ్గిపోయింది. ఒక 10 రోజుల్లోనే తలనొప్పి తగ్గిపోయింది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ కాళ్ళ నొప్పి మొదలైంది అనుకుంటాం. మళ్ళీ ధ్యానం చేసి కాళ్ళ నొప్పి కని కూర్చుంటాం అనమాట. కానీ అది ఎంతసేపటికి కాళ్ళ నొప్పి తగ్గకుండా ఉంటుంది. కారణం ఏమి అనే విషయం మనకి తెలీదు. ఎందుకు అనేసంటే, మనము తలనొప్పి తగ్గినప్పుడు అది ఏ విధంగా తగ్గింది, ఎట్లా తగ్గింది, ఎందుకు తగ్గింది, మనకు ఈ జన్మలో చేసుకున్నదా, గత జన్మలో చేసుకున్నదా, లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం, ధ్యానంలో రావడం కోసమని అది వచ్చిందా అన్న జ్ఞానాన్ని పొందలేదు కాబట్టినే తిరిగి మనకు కాలు నొప్పి వచ్చినప్పుడు అది తగ్గకపోవడానికి కూడా ఒక కారణం అన్నమాట. అంతేకాకుండా మనము శరీర స్థితిని కూడా దాటాలి కాబట్టినే ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. మరి శరీరానికి రోగాలు వస్తున్నాయి అనేసి అంటే, శరీర స్థితిని దాటడానిక అనేసి అంటే అది కూడా ఒక కారణం అని చెప్తున్నాను. అందుకే కదండి రమణ మహర్షి గారికి క్యాన్సర్ వచ్చినా కూడాను అతను శరీర స్థితి దాటి ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టినే, శరీరము, బుద్ధి, మనసు అనేటివి లేవు కాబట్టినే అతను అంత పెద్ద ప్రాబ్లంని కూడా ఏమీ చేయలేకపోయింది, పట్టించుకోకపోవడానికి కూడా కారణమైంది. సో, ఇవన్నీ కూడాను మనము జ్ఞానశక్తి ద్వారా జ్ఞానాన్ని పొందబడడం వల్లనే జరుగుతుందన్నమాట. సో, ఈ జ్ఞానశక్తి అనేది ఎందుకు అవసరమో ఇప్పుడు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇచ్ఛాశక్తి ద్వారా మళ్ళీ కోరికలు తీర్చుకోకూడదు, వచ్చినవి పొందబడాలి, లేకపోతే పనిచేయబడాలి. ఈ రెండూ చేయాలి. మరి ఇచ్ఛాశక్తికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం, ప్రాధాన్యత ఏమి అనేసి అంటే, మనలో ఉండేటువంటి ఇచ్చ ఎక్కడి నుంచి పుడతా ఉంది, కోరిక కలగడానికి కారణం ఏంటి, దానిని జయించడం ఎలా. ఒక శక్తిని తీసుకున్నప్పుడు ప్రాణశక్తి, విశ్వశక్తి ప్లస్ జ్ఞానశక్తి, అంటే మనకు 2 కలయికలతో జ్ఞానశక్తి అని కలిపినా కూడాను ఈ 3 శక్తుల కలయికతోనే మనకు ఇచ్ఛాశక్తి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఈ 3 శక్తుల కలయికను ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అంటే, ఇటువంటి కోరికల్ని మనం పెట్టుకోవాలి. సరి అయినటువంటి ఆలోచనలు, సరి అయినటువంటి మాటలు, సరివైనటువంటి ఆహార్యము ఇలా బుద్ధుడు అష్టాంగ మార్గంలో చెప్పినప్పుడు సరి అయిన అనే పదాన్ని వాడారు. అంటే మనం ఈ ఇచ్చలని కూడా, ఇచ్ఛాశక్తిని కూడాను సరి అయిన దిశలోనే వాడుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మనం ఒక చోటకి పోతున్నాము, అక్కడ ఉండేటువంటి పాజిటివ్స్, నెగిటివ్స్, సమస్యలు అన్నీ కూడాను మనం ఎదుర్కోవడానికి కావలసినటువంటి విషయాలను తెలుసుకోవాలి. కానీ నాకు ఏ సమస్య రాకూడదు, ఏ ప్రాబ్లము రాకూడదు, నాకు అంతా కూడా సవ్యంగా ఉండాలి అనేది కాదండి కోరుకోవాల్సినది. మనము ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సినటువంటి జ్ఞానాన్ని పొందాలి అని కోరుకోవాలి అన్నమాట. అంటే మనము ఆలోచించే వాటిలో కూడా, కోరుకునే వాటిలో కూడాను ఉత్తమమైన వాటిని, ఉన్నతమైనటువంటి వాటిని కోరుకోవడం అనేది చెయ్యాలన్నమాట. సో, ఎప్పుడైతే మనకి ఇచ్ఛాశక్తి పెరుగుతుందో
మనకు మనం కోరుకునే వాటి యొక్క క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ కాదు, క్వాలిటీ పెరుగుతుందన్నమాట. సో నేను ధ్యానం చేసి నేను ఉన్నత స్థితికి ఎదగాలి అని అనుకున్నప్పుడు 100 మందికి ధ్యానం చెప్పి 100 మంది కూడాను ఎదగాలనుకునేది ఉన్నతమైనటువంటి ఆలోచన, ఇచ్చా అన్నమాట. అంటే మనం చెప్పినటువంటి ధ్యానం చెప్పినటువంటి 100 మంది కూడాను సత్ఫలితాలని పొందాలి, ముందుకు వెళ్ళాలి అన్నమాట. అలా వెళ్ళలేదు అనేసి అంటే మనం ఎక్కడైతే చెప్పాము అక్కడే ఉన్నారు వాళ్ళు అనేసి అంటే వాళ్ళకు ముందుకు నడిపే బాధ్యత మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏ విధంగా అయితే క్లాస్లో టీచర్ పాఠాలు చెప్పినప్పుడు ఒక విద్యార్థికి మాత్రమే 100 మార్కులు వస్తూ ఉంటుంది, లేకపోతే ఒక 10 మందికి వస్తుంది. అక్కడ ఉండేటువంటి 20 మందిలో 10 మందికి వచ్చిందంటే మిగిలిన 10 మందిని కూడాను ఆమె 100 మార్కులు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వవలసిందే. ఇక్కడ సంవత్సరం అయిపోయింది కదా, ముందుకు వెళ్ళాలి కదా అనేది ఉండదనమాట. వాళ్ళు ఎంత కాలమైనా కూడా ఎప్పుడైనా కూడాను ఆ 100 మార్కులు సంపాదించుకోవడానికి కావలసినటువంటి శక్తిని కానీ లేకపోతే వాళ్ళకు కావలసినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అంతా కూడాను ఆ టీచరు ఇవ్వవలసి ఉంటుందన్నమాట. అంటే ఇలా చేయడం వలన ఆమె ఒక సామాన్యమైనటువంటి ఉపాధ్యాయురాలుగా నుంచి మాస్టర్గా, ఒక గురువుగా ఎదగడానికి కావలసినటువంటి అర్హతను పొందబడుతుంది. అందుకనే అనుభవం అనేది కూడా అవసరం. జ్ఞానంతో పాటు అనుభవము కావలసినది అందుకే అన్నమాట. సో ఒక్క జ్ఞానమే తెలిస్తే ఒక పదార్థం యొక్క కానీ విషయం యొక్క లేకపోతే వస్తువు యొక్క విశేషాలను మాత్రమే మనము తెలుసుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే అనుభవం వస్తుందో థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ రెండు మనకి అర్థమవుతుంది, అప్పుడే మనకు అనుభవం అనేది కలుగుతుందన్నమాట. సో ఈ విధమైనటువంటి అనుభవాలను ఇవ్వడానికి కావాల్సినటువంటి శక్తి అంతా కూడాను మనకు ఇచ్ఛాశక్తి నుంచినే వస్తుందన్నమాట. అంటే మనం కోరుకున్న వాటి యొక్క ప్రాక్టికల్స్ అనుభూతులను ఇచ్ఛాశక్తి ద్వారా పొందుతాం. సో ఇచ్ఛాశక్తి అనగానే కోరికలు తీర్చుకోవడానికి కావలసినటువంటి శక్తిని పొందడం అని అనుకుంటూ ఉంటాము. అది ఒక్కటే కాదనమాట. అది శరీరానికి సంబంధించి మనము బుద్ధిలో కానీ మనసులో కానీ ప్రతి చోట ఉండేటువంటి ఇచ్చలని అంటే కోరికలని తీర్చుకుంటూ పోతే అది శరీరానికి సంబంధించి అవుతుందన్నమాట. మనము శరీరాన్ని దాటితేనే ఆత్మ వరకు ఎదగగలం. ఎందుకు అంటే ఇచ్చ కాకుండా శక్తికి వస్తాము కదా. సో ఇచ్చ అనేది శరీరానికి సంబంధించి, శక్తి అనేది ఆత్మకు సంబంధిస్తుంది అనమాట. అందుకనే ఇచ్ఛాశక్తి పెరగాలి అనేసి అంటే ఈ విధమైనటువంటి ముద్రలు మనము కూర్చోవలసి ఉంటుంది. సో ఇలా జస్ట్ ముద్ర అనేది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను అనమాట. మళ్ళీ దానికి ఏ ముద్ర దీనికి ఏ ముద్ర అనేసి అంటే మనకి మొదటి నుంచి మొదలు పెట్టవలసి ఉంటుంది కాబట్టి ముద్రలు అనేటివి కొంచెము కష్టతరమైనవే. ప్లస్ ఇంకొకటి ఏకంగా ఇచ్ఛాశక్తికి వచ్చినారు లేకపోతే జ్ఞానశక్తికి వచ్చినారు అనేసి అంటే కొంచెము కష్టంగానే ఉంటుంది. అందువలననే ముద్రల గురించి నేను ఇక్కడ చెప్పడం లేదు. సో ఇచ్ఛాశక్తి అనేసి అంటే ఏమి, ఇవ్వడానికి పంచడానికి ఉన్నటువంటి తేడా, కోరికకి సేవకి లేకపోతే మనం చేసే ప్రతి వెనుకాల ఏది ఉద్దేశము ఏది భావం అనేది తెలుసుకోవాలి అనేసి అని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాతి భాగంలో మనము క్రియాశక్తి గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.